బీసీ కోట ఓబీసీ కోట కేంద్ర ప్రభుత్వంలో వచ్చింది, అప్పటిదాకా లేదు. అయితే మండల్ కమిషన్ తీర్పు ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ మధ్య ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పు కూడా మండల్ కమిషన్ తీర్పు బేస్ చేసుకుని వచ్చినటువంటి అంటే అంత పెద్ద జడ్జిమెంట్ అన్నమాట. ప్రతి బీసీలలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ మేధావులు కానీ అందరూ మండల్ కమిషన్ రిపోర్టును మండల్ కమిషన్ జడ్జిమెంట్ కనుక చదివితే మనకు బాగా ఐడియా వస్తుంది. ఆనాడు ఏం చెప్పిందంటే 50% సీలింగ్ ఎప్పుడు వచ్చింది? 1951 నుంచి చాలా సుప్రీంకోర్టు బెంచ్ కేసులు వచ్చినాయి. ఇది స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ కానీ, స్టేట్ ఆఫ్ మైసూరు కానీ, లేదా రంగాచారి కానీ, బలరాం కానీ, చిత్రలేఖ, చాలా కేసులలో ఏం చెప్పిందంటే 50% సీలింగ్ దాటొద్దు. రాజ్యాంగంలో ఎక్కడ లేదు, పెట్టిర్రు. హైకోర్టు సుప్రీంకోర్టులో పెట్టినాయి. రాజ్యాంగం వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంది? ఓపెన్ కాంపిటీషన్లు కూడా అందరు రావాలని పెట్టిరు, కానీ అది మనం అందుకోలేం కదా. అసలు పోటీ అనేది ఎవరి మధ్య ఉండాలి? సమానుల మధ్య ఉండాలి. కాంపిటీషన్ ఎక్కడ అసమానతల మధ్య, అసమానత్వం ఉన్నటువంటి మధ్య పోటీ జరుగుతుంది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మండల్ కమిషన్ తీర్పులో ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పిందంటే 50% సీలింగే ఉండాలి. వర్టికల్ రిజర్వేషన్ అంటే నిలువు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ కలిస్తే 50% ఉండాలి. కానీ ప్రత్యేకమైన పరిస్థితులు కనుక ఉన్నట్లయితే, క్వాంటిఫిబుల్ డేటా ఉన్నట్లయితే 50% సీలింగ్ అనేది అడ్డు కాదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ముందున్న పరిస్థితి ఏంది? ప్రాతినిధ్యం లేదని చూపించగలగాలి. ఆ లెక్కలు తీసి చూపించగలగాలి. చూపిస్తే కోర్టులు ఒప్పుకుంటాయి. ఎందుకంటే ఇవాళ రిజర్వేషన్లు ఇప్పుడు మన బీసీ రిజర్వేషన్ల పరిస్థితి ఏమున్నది? మనకి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లోపల మన వర్ణ వ్యవస్థ మొత్తం హిందువుల జనాభా 50% కంటే మించే ఉన్నది. ఇలా ప్రభుత్వము మనకు లెక్కలు తీయకపోయినా 50% ఖచ్చితంగా ఉన్నారు. ఈ 50% హిందూ బీసీలే. దేశం ఆనాడు మండల్ కమిషన్ రిపోర్ట్లోనే 52% చెప్పి, మన దగ్గర వచ్చినటువంటి అనంతరామన్ కమిషన్ కానీ, తర్వాత మురళీధరరావు కమిషన్ కానీ, మీరు దేశంలో ఏ రిపోర్ట్ అన్నా చూడండి, మినిమం 50% హిందూ కులాలున్నాయి.